అంటే ఫోన్ ట్యాపింగ్ అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైన భావించవచ్చు. ఎందుకంటే మీ చేతిలో ఉంటాయి టెలికాం యాక్ట్ అంతా కూడా. మీరు నా ఎస్ఐబి మళ్ళీ చెప్తున్నా, ఎస్ఐబి అనేది మావోయిస్టులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయబడిన సంస్థ ఇది. కాబట్టి మావోయిస్టులకు సంబంధించిన సింపథైజర్స్ పేరుతోని వీళ్ళు లిస్టు పంపారు వీళ్ళు మావోయిస్టు సింపథైజర్స్ అని చెప్పి లిస్టు పంపారు. అప్పుడు కేంద్రం ఏం చేసింది, మేము అట్లా ఇవ్వరాదు, అసలు దీనికి ఈ ప్రభాకర్ రావు ఎవరు అని టెలికాం డిపార్ట్మెంట్ క్వశ్చన్ చేసింది. ఎవరిని? రాష్ట్ర ప్రభుత్వాన్ని. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభాకర్ రావు వెంటనే ఐజీ అని తప్పుడు నివేదిక ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వము అప్పుడు సహకరించింది అనుకో, ఏమంటారు అప్పుడు, మావోయిస్టులు ఉన్నా కూడా మేము లిస్టు పంపినా కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు అనేది ఎవరంటారు? వీళ్ళంటారు కదా. అంటే గంట సమాచారం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఉందా అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అసలు, ఇక్కడ మావోయిస్టులు లేని అన్న నమ్మకం మీద నడుస్తుంది ప్రభుత్వం. అన్నిటి మీద కూర్చుంటే ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం నడదు, ఏ రాష్ట్ర ప్రభుత్వం ముందు పోదు. ఇలా మేము బడ్జెట్ ఇస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వము దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయిస్తుందా? అంటే ఒకటి చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వం చెప్పండి ఒక సంగతి. ఒకటి మావోయిస్టులు కావచ్చు, లేదా ఉగ్రవాదులు కావచ్చు. అంటే అన్న రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఏ కేంద్ర ప్రభుత్వం రాదు. అది బీజేపీ ప్రభుత్వం కానీ ఎక్కడ వేసారు? ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడన్నా ఈ ఆరోపణలు ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడన్నా ఈ ఆరోపణలు ఉన్నాయా? ఆడ కూడా టెర్రరిస్టు భావాజాలం, టెర్రరిస్టుకు సంబంధించి కూటమి జరుగుతుంది కావచ్చు. ఎక్కడన్నా ఈ ఆరోపణలు ఉన్నాయా చెప్తున్నాను. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ఎక్కడైనా ఆరోపిస్తున్నాయా బీజేపీ మీద? అంటే ఒకటి, మీరు రాష్ట్రాధ్యక్షులు ఉన్నప్పుడే ఫోన్ ట్యాపింగ్ అని చాలా సార్లు చెప్పారు. కనీసం 3-4 ఏళ్ళు అవుతుంది. అప్పటికి కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి? మీకు అర్థమైతలేదు. వీళ్ళు ఏం చేశారు, మావోయిస్టు సింపథైజర్స్ అని చెప్పి లిస్ట్ పంపించారు డిపార్ట్మెంట్ లా. వీళ్ళకి ఇదని తెలుస్తుందా? దాన్ని మళ్ళీ బయటికి లీక్ చేస్తారా? ఒక నిమిషం చెప్తాను. సంజయ్ గారి పేరు టెలికాం డిపార్ట్మెంట్ ఏం చేస్తుందా? నేను ఎంపీ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మనకు క్రాస్ చెక్ చేసుకునే అవకాశం ఉండదు. ఫలానా సంపత్ గారిది, ఫలానా సంజయ్ గారిది అన్ని పెట్టిన పేర్లు అన్ని ఇంటర్నెట్ ఇచ్చి చేసుకుంటారా? బయట లీక్ చేసే అవకాశం ఉండదు. ఈ రహస్యంగా ఉంచాల్సి వస్తుంది. ఇప్పుడే కేంద్ర హోంమంత్రి అయిన తర్వాత విషయం తెలుసు. అంతా నాకు కూడా ఏం తెలిసింది, క్రాస్ చెక్ చేసుకునే అవకాశం ఉండదు. ఏంటంటే ఒక నమ్మకం విశ్వాసాల మీద ఇది ఆధారపడి ఉంటుంది. అటువంటి నమ్మక విశ్వాసాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దోఖా ఇచ్చింది, ద్రోహం చేసింది. ఏం చేసింది దాన్ని? ఏం చేసింది అది? ఇప్పుడు ప్రవీణ్ రావు పార్లమెంట్కి అన్నారు, ప్రవీణ్ రావు అని రాస్తారు, మధు అని రాస్తారు, రమేష్ అని రాస్తారు. ఏం చేస్తారు వాళ్ళకు? నమ్మకం ఎవరి మీద వాళ్ళకు? డిపార్ట్మెంట్ ఆఫ్ నాకు ఇప్పుడు తెలిసింది కదా. ప్రివిలేజ్ అంటే దానికి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు కోర్టులో ఏమవుతుంది, సిబిఐ ఎంక్వైరీ అయినాక ఏమవుతుంది? సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఎవరు ఫోన్ ట్యాప్ చేశారు ఏందనేది సమగ్ర నివేదిక వస్తుంది. లేకుంటే సిట్ వాళ్ళు నివేదిక ఇస్తారు. నివేదిక ఇచ్చాక దాని ప్రకారం పోవాల్సి వస్తుంది. మాకు నిన్న క్లియర్ గా డీటెయిల్ రిపోర్ట్ చూపెట్టారు వాళ్ళు. ఇంకా మీరు నమ్మరు, ఇక పేర్లు చెప్పదు కానీ ఇద్దరు నాయకుల అంచెలకు సంబంధించి మాట్లాడుకున్న వాయిస్ ఇక్కడ కూడా ఉన్నది. వాళ్ళు ఢిల్లీ కాలే అది. అంటే వీళ్ళకి ఎంత నీచులు అంటే వీళ్ళు ఈ 24 గంటలకు అదే పనిగా అది పెట్టుకొని చిన్నపిల్లలు పాట అంటారు కదా, వాళ్ళకి ఇదే పని. ఆ ప్రణీత్ రావు ఈ రాధాకృష్ణకి అదే పనిగా, వేరే పని లేదు ఇక.